సార్ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కదా సార్, ఇప్పుడు ఆవిడ తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఎఫెక్టా లేకపోతే వైసీపీ ఓటు బ్యాంక్కి ఆ ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకురాలిగా ప్రవేశిస్తే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల మీద కూడా ఆమె ప్రభావం ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ మీద ఉంటుంది, ప్రతిపక్షం మీద ఉంటుంది, బీజేపీ మీద ఉంటుంది, సిపిఐ మీద ఉంటుంది ప్రభావం, సిపిఎం మీద ఉంటుంది. ఇంకా చెప్పుకునే ఇతర పార్టీలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా కొన్ని యూనిట్లు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి వాటికి ఎన్ని ఓట్లు పెద్దగా ఉన్నా లేకపోయినా అవి 5-6 పార్టీలు ఇంకా పనిచేస్తున్నాయి. వీళ్ళందరి మీద కూడా ప్రభావం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరి మీద ఎంతంత ప్రభావం ఉంటుందనేది రెండో పాయింట్. ప్రభావం అయితే అన్ని పార్టీల మీద కూడా ఉంటుంది. ప్రధానంగా షర్మిల వైఎస్ రాజశేఖర గారు కూతురు కాబట్టి ఆమె కూడా జగన్ లాగానే వైఎస్ రాజశేఖర రాజకీయాలకు రాజకీయ వారసురాలు కాబట్టి ఆమె ఒక ఓటు బ్యాంకుని చీల్చుతారు. జనరల్ ఇంప్రెషన్ ఏమిటంటే వైఎస్ రాజశేఖర గారు అభిమానులు, ఆనాటి కాంగ్రెస్ వాళ్ళు, నాయకులు, ఓటర్లు కూడాను ప్రస్తుతం జగన్ పార్టీలో నాయకులుగాను ఓటర్లుగా ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా అసమ్మతి వర్గం ఉండేదైతే వాళ్ళని షర్మిల అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. అసమ్మతి ఉన్నట్టుగా రోజు పేపర్లలో వార్తలు వస్తుంది. మనం స్వయంగా వండి వార్చాల్సిన వార్తలు కాదు ఇవి. కొంతమంది ఎమ్మెల్యేలు రోడ్డుకి పార్టీని మానేస్తున్నామనో షర్మిలకు చేరుతున్నామనో స్టేట్మెంట్ ఇస్తున్నారు. అసమ్మతి వర్గం ఉంటుంది, అసంతృప్తి వర్గం ఇప్పుడు ఉంటుంది. అసంతృప్తి వర్గం ఓటర్లలో ఉంటారు. ఉన్న ప్రభుత్వము కొన్ని పనులు చేయడం లేదనో, తమ జీవన ప్రమాణాలను పెంచడం లేదనో, లేదా ఈ ప్రభుత్వ కాలంలో తమ జీవన ప్రమాణాలు పెరగలేదనో బాధతో ఉండేటువంటి ఒక ఓటర్ల సంఖ్య ఉంటుంది. అన్ని గవర్నమెంట్లు ఉంటుంది, ఈ గవర్నమెంటే కాదు. వాళ్ళు కూడా ఏం చేశారంటే తమ లాయల్టీస్ మార్చుకుంటారు. వాళ్ళలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కూడా. అప్పుడేమవుతుంది, ఇంతకుముందు ఏదైతే టీడీపీ వర్సెస్ వైసీపీ మాత్రమే ఎలక్షన్లు ప్రధాన పార్టీలు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇటు ఏమైనా తేడా వస్తే అడిగిపోతారు, అటు తేడా వస్తే జనం ఇటు వస్తారు. ఇప్పుడు అలా కాదు, థర్డ్ ఆప్షన్ కూడా ఒకటి వస్తుంది. కాంగ్రెస్ లాయల్గా ఉన్నటువంటి సమూహం ఉన్నందుకు అది జగన్ నుండి విడిపోయి టీడీపీకి వెళ్ళడంలో ఇబ్బంది ఉందనుకోండి, వాళ్ళు షర్మిలకు ఓటేసేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండవ, టీడీపీ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అంటే ఉన్నటువంటి ప్రాబ్లం, నేరుగా జగన్ మీద వ్యతిరేకత ఉన్నటువంటి సెక్షన్స్ నేరుగా టీడీపీ ఏ ఆప్షన్ ఉన్నది అనుకుందాం. ఇప్పుడు షర్మిల రావడంతో సెకండ్ ఆప్షన్ కూడా తయారవుతుంది. అలాగే షర్మిల కాంగ్రెస్ కాబట్టి ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీతో సఖ్యతగా ఉండే అవకాశాలు లేవు, టీడీపీతో కూడా సఖ్యతగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సంకేతాలు కూడా నేను గమనించాను కొన్ని. ఆమె టీడీపీ తోటి మంచి సంబంధాలను ఇప్పుడు ఉన్నది. అయితే టీడీపీ సంబంధాలు బీజేపీతో ఎలా ఉంటాయో దాని మీద ఆధారపడి టీడీపీకి షర్మిల మధ్యన సంబంధాలు ఉంటాయి. టీడీపీకి దగ్గర కావాలని బీజేపీ కానీ, బీజేపీకి దగ్గర కావాలని టీడీపీ కానీ అనుకునేది అయితే షర్మిల ఇండిపెండెంట్గా ట్రై చేస్తారు. కాదు అనుకునేది అయితే వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే టీడీపీ లాంటి వాళ్ళు బీజేపీని వదులుకొని కాంగ్రెస్తో కలవడం కూడా మంచిదే తమకు అనుకునేది అయితే అప్పుడు సిపిఐ, సిపిఎం కూడా కలిసి వస్తారు. ఎట్లాగే ఇవన్నీ కూడా ఇండియా బ్లాక్లో ఉన్నాయి కాబట్టి సిపిఐ, సిపిఐ వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రధాన సమస్య మటుకు జగన్కి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమె ప్రభావం ఎక్కువ చూపెడుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. జగన్ నుండి బయటికి వచ్చి టీడీపీలో చేరిపోయే వాళ్ళు ఉంటారు, చేరిపోలేని వాళ్ళు కాంగ్రెస్ చేరే అవకాశం ఉంది. ఇప్పటికే 4-5 పేర్లు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే పేరు కానీ, బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యే పేరు కానీ విధంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా ఒకరిద్దరు కూడా అలాంటి మాట్లాడుతున్నారు. మా ఆప్షన్స్ మాకు కూడా ఉన్నాయి అన్నట్టుగాను. ఆ ప్రభావం దానిలో వాళ్ళని వాళ్ళు ఆమె చేయగలుగుతుందా లేదని ఇంకో ప్రశ్న. షర్మిల క్యాపబిలిటీ ఏముండదు కూడా చూడాలి. అక్కడ క్యాపబిలిటీ ఉంటే జనం ఎక్కువ వస్తారు, క్యాపబిలిటీ లేకపోతే జనం తక్కువ మంది వస్తారు. రావాలనుకున్నా రాని వాళ్ళు కూడా ఉంటారు. అది వచ్చిన తర్వాత చూడాలి. అయితే ఆమెకు ఉన్నటువంటి ఒక మోరల్ అనుకుంటుంది
ఆమె కూడా వైఎస్ రాజశేఖర గారి కూతురు, వైఎస్ రాజశేఖర గారికి అభిమానులు ఈ రాష్ట్రంలో ఉంటారు. పైగా ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి ప్రోగ్రాం బాగా నడిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం మీద అభిమానులు. సార్ 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొహం చూసి 151 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి యొక్క మొహన్ చూసే దాదాపు ఓటేసే పరిస్థితి ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు అంటున్నారు. యాక్చువల్గా ఎమ్మెల్యేల పనితీరు బాగలేదంటారా, రాష్ట్ర ప్రభుత్వం పనితీరు బాగలేదంటారా? ఎమ్మెల్యేలు పనిచేయలేదంటేనే రాష్ట్ర ప్రభుత్వం పని చేయించలేదని అర్థం. ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంలో భాగం. 5 ఏళ్ళు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు, పనిచేయడం లేదు గమనించకుండగానే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అనుకో. అదే పొలిటికల్ డెసిషన్స్ అవన్నీ కూడా. కొంతమంది సీఎం ముఖ్యమంత్రి నచ్చి ఉంటారు, కొంతమంది నచ్చి ఉండరు. నచ్చి ఉండని పక్కన పెట్టాలనుకుంటారు, పక్క పెట్టడానికి మీ పనితీరు బాగలేదని అనుకుంటున్నాను అనే మాటలు ఉంటాయి. అసలు నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఎమ్మెల్యేలు ఏమి పనిచేయడానికి ఏమీ లేదు, ఎంపీలు పనిచేయడానికి ఏమీ లేదు. ఇక్కడ ఈ రాష్ట్రమే కాదు, డెమోక్రసీ ప్రస్తుతం మన ఇండియాలో ఉండే డెమోక్రసీలోనే ఒక మోనార్కిజం ఉన్నది, వచ్చేసింది. మోనార్కిజం ఆల్మోస్ట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వంలో కూడాను నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారే నిర్ణయం తీసుకుంటారు, మిగతా మంత్రులు దాన్ని పాటిస్తారు అంతవరకు. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే, ముఖ్యమంత్రి గారే ఆ నిర్ణయం తీసుకుంటారు, మిగతా మంత్రులు పాటిస్తారు అంతవరకే. అంతకన్నా మించి ఇంకేమీ ఉండదు. ఆ పరిస్థితి వచ్చేసింది. ప్రాంతీయ పార్టీలు ఇబ్బంది ఉంటుంది అనుకునేవాళ్ళం, కానీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఆ పరిస్థితి ఉన్నది. సో మనం ఎమ్మెల్యేని బ్లేమ్ చేయడానికి ఏమీ లేదు. పైకి ఎమ్మెల్యే ఏం చేస్తారు అని మొదటి పాయింట్. ఇప్పుడున్న పరిస్థితి వ్యవస్థలో అసలు గవర్నమెంట్ ఫంక్షన్ చేస్తున్నదా అనేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్. నిజం చెప్పాలంటే ఏ పనికి ఏ అధికారి దగ్గర వెళ్ళాలో మనకు తెలియదు. ఎమ్మెల్యే ఫోన్ చేసి పని జరుగుతుందని తెలియదు. ఎమ్మెల్యే దగ్గర కొన్ని ఏ చేయగలి పనులు ఏమిటి, అధికారాలు ఏమిటి, వాళ్ళు పనిచేయడం తర్వాత సంగతి. అంటే ఉదాహరణకి నాకు బాగా పాతకాలం కథ విషయం ఒకటి చెప్తాను, కొత్తది ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా రంగా గారు ఉండే రోజుల్లో, నేను పాలిటిక్స్లో లేని, అది నేను జర్నలిస్ట్ కూడా కాదు ఆ రోజుల్లోనూ, బ్యాంకులో పేదవాళ్ళు అప్పులు తీసుకోవాలనుకుంటే ఎమ్మెల్యే సంతకం కావాలని మాట కూడా ఉండేది. అప్పుడు చిన్న చిన్న లోన్ 10,000, 15,000 రూపాయల లోన్. ఏదో మా సిస్టర్కి అవసరం వస్తే నేను ఆమెను పంపించాను. ఆయన వెంటనే చేసి ఇచ్చేసాడు. ఆయన మొహం కూడా చూడకుండానే కింద వాడు ఎవరి కాగితం తీసుకెళ్తే దాన్ని సంతకం పెట్టేశాడు. ఇవాళ అసలు మనుషులకి ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాల్సిన అవసరం కూడా పట్టడం లేదు. ఇప్పుడున్న సిస్టంలో ఎమ్మెల్యే దగ్గర మనం ఒక పని కోసం వెళ్ళాలి. ఏ పని కోసం వెళ్ళాలి చెప్పండి, నాకైతే అర్థం కాదా. ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయిన తర్వాత నేను ఎమ్మెల్యే దగ్గర మనుషులు ఏ పని కోసం వెళ్ళాలి అర్థం కాకుండా. సో ఎమ్మెల్యే తాలూకు పవర్స్ ఏమీ లేవు ఇవాళ. ఎంపీలకే లేవు పవర్స్, దిష్టి బొమ్మలు అంతే వాళ్ళందరూ. ఎంపీల ద్వారా ఏం పని జరుగుతుందంటే ఏం జరగదు. ఎమ్మెల్యే ద్వారా కూడా ఏ పని కూడా జరగదు. వాళ్ళు ఇచ్చే లెటర్లు కానీ మరో దానికి కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు నాకు అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యవస్థ శిథిలమైపోయి ఉంది, స్తబ్దంగా ఉన్నది. అదేమంటారు, ఫ్రీజ్ అయిపోయి ఉన్నది. ఎవడు మూగాడు, ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళి తెలియదు. పెద్ద పెద్ద వాళ్ళు మాట చెప్పినా ఎవడో వెండు. నేను 2-3 చిన్న చిన్న సమస్యల మీద ఈ మధ్య అలాంటి చూసే ప్రయత్నం చేస్తే అసలు అర్థమే కాదు. గవర్నమెంట్ ఫంక్షన్ చేస్తుందో తెలియదు, జీవోలు ఉన్నాయో తెలియదు. ఎవరు పడితే వాడు ఇష్టం మాట్లాడతారు. జీవోలు ఉన్నాయో తెలియవు, జీవోలు ఉన్నాయో అదే ఉన్న జీవోలు ఏంటో తెలియదు. బయటికి పెట్టరు కొన్ని జీవోలు. ఈ మధ్య కోర్టు కూడా చెప్పింది జీవోలను బయట పెట్టాలని చెప్పేసి. ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా జీవో రహస్యంగా పెట్టడం అనేది? నాకైతే ఇప్పుడు తెలియదు. డెమోక్రసీ ఓపెన్, గవర్నమెంట్ ఓపెన్గా పని చేయాలి. చర్చ చేసుకున్నప్పుడు ఇంకేమైనా చేస్తారు, రహస్యంగా క్యాబినెట్ చర్చ చేస్తుంది. కానీ నిర్ణయాన్ని బయట చెప్పాలి కదా, బయటకు వచ్చి. మాకు తెలిసిన ఫంక్షనింగ్ అదే, మేము చూసిన ఫంక్షనింగ్ కూడా అదే. క్యాబినెట్ గదిలో చర్చ చేస్తుంది ఇన్ కెమెరా, కానీ నిర్ణయాన్ని బయటకు వచ్చి తప్పనిసరి చెప్పాలి. దాన్ని జీవోలో పెట్టాలి ఓపెన్గా అందరికీ. ఎవడు పడితే ఎవడు చూసినట్టు పెట్టాలి. అంటే మీరు యాక్చువల్గా మా ఎమ్మెల్యేలు పనిచేయడానికి అక్కడ ఏం లేదు, ఓన్లీ ముఖ్యమంత్రి అది వస్తుంది. అంటే జనాన్ని ఎమ్మెల్యే ప్రేమించడం ఎలా ఉంటుందో నాకైతే అర్థం తెలియదు నాకు. అంటే ఇప్పుడున్న సిస్టమ్ ఇంతకుముందు వేరు. ఎమ్మెల్యేలు చేయడానికి చాలా పనులు ఉండేవి ఇంతకుముందు, వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు. ఇప్పుడే ఉంటుంది. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు,
ఎమ్మెల్యేలు చేసిన పనులు ఏమిటంటే ఇసుక అమ్ముకోవడాలు ఇలాంటి పనులు చేసుకుంటుంటారు. గనులు ఉన్నాయా, మరొకటి ఉందా, దానికి నియోజకవర్గంలో కొత్తగా కాంట్రాక్ట్ ఎవరైనా చేసుకుంటున్నాడా, వాడు 5% 10% ఇస్తాడా అని చేస్తాడు. కానీ కామన్ పీపుల్ వెళ్ళి చేయించుకునే పని ఎమ్మెల్యే ఈ పని చేస్తాడు అనేది నాకైతే ఇది నేను ఒక 4-5 ఏళ్లలో ఆ సందర్భాన్ని నేను చూడలేదు. ఎమ్మెల్యే దగ్గర ఈ పని మీద వెళ్ళాలి, మనం ఏది ఈ పని చేస్తాడు ఎమ్మెల్యే అనే సందర్భం ఏది చూడలేదు.